ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి వనంలో అడుగు పెట్టామా అన్నట్లుగా ఉండే కేబీఆర్ పార్క్. బంజర్ హిల్స్ హైదరాబాద్లో కేవలం పబ్లిక్ వాకింగ్కి వ్యాయామాలు చేయడానికి మాత్రమే కాకుండా స్కేటింగ్ కూడా చేస్తుంటారు ఇక్కడ. మీరు విన్నది నిజమే. సంవత్సరంగా క్లీన్ ద కాస్మోస్ అనే కాన్సెప్ట్తో అందరికీ అవగాహన కల్పించే పనులు చేస్తున్నారు దినేష్ పటాల్. ఉచితంగా ఏర్పాటు చేసిన స్కేటింగ్కు ప్రజాదరణ లభిస్తుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చిన్నారులు పాల్గొని ఉత్సాహంగా స్కేటింగ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టి సంవత్సరం పూర్తయింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 40 మంది చిన్నారులు పాల్గొని స్కేటింగ్ నేర్చుకుంటున్నారు. విద్యార్థుల ఉత్సాహ జీవితం కోసం స్కేటింగ్ చాలా ఉపయోగపడుతుందంటూ నిర్వాహకులు చెబుతున్నారు. అమ్మా న్యూస్ ఛానల్ వీక్షించే అందరి ప్రేక్షకులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా మా శుభాశీస్సులు. ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేస్తున్న దినేష్ పంచాల్ ఈ స్కేటింగ్ కార్యక్రమం ఒక సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా మీరు రావడం, ఈ ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక స్ఫూర్తిగా మిగతా పిల్లలందరూ కూడా వెళ్ళాలని, ఇది ఒక మంచి ఎక్సర్సైజ్. మరి పొద్దున్నే లేచి పిల్లలందరూ ఈ స్కేటింగ్ చేసి వారి శరీర దారుఢ్యాన్ని పెంచుకుంటున్నారు. అట్లాగే డిసిప్లిన్ ఉంది, దీంట్లో బ్యాలెన్సింగ్ ఉంది, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. కాబట్టి అందరూ దీన్ని సహకరించాలి. వీలైనంత వరకు మన పిల్లలకి సాయం చేయాలి, పక్కన కూడా సాయం చేయాలి. అప్పుడు ఈ స్కేటింగ్ అనేది మా దినేష్ పంచాల్ కళ. ప్రతి పేదవాడు కూడా స్కేటింగ్ నేర్చుకోవాలి అని స్కూళ్ళలో అక్కడ అన్ని చోట్ల వీళ్ళు చేస్తున్నాడు. 40 సంవత్సరాలు చేస్తున్నాడు మా దినేష్ పంచాల్, ఫ్రీగా చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వారిని మీరు కూడా ప్రోత్సహించాలి, అందరూ ప్రోత్సహించాలి. సెలవు తీసుకుంటాం. జై హింద్. The cosmos is getting affected with lot of our negative thoughts. So we are doing these prayers and affirmations to balance the negativity in the cosmos. And by doing these prayers, what you send, you receive. So you get back positive energy from the cosmos. When we are sending these 5 prayers to the cosmos, and throughout the day we feel very positive. And what you send, you get the same thing back in your lives. When we send positivity, we get positivity. So as these children, when they do these prayers in their school throughout the day, twice even if they do it, the life becomes beautiful. The thoughts become beautiful, and the energy helps them to grow in life, whether be it in skating, be it in the education. It really is a very good prayer. Clean the cosmos, clean the cosmos. Thank you so much. చాలా మంచి ప్రేయర్ అండి ఇది. ఈ కాస్మోస్ లో there is lot of negativity అండి. there is lot of terrorism, lot of negativity, and for neutralizing that negativity we have to clean, because in the modern world there is lot of negativity. As the science is developing, there is lot of negativity which is there in the cosmos andi. So to neutralize that negativity, we are promoting this campaign of clean the cosmos. And if the children, if they start from the young age, it will be a very good, the environment in the cosmos will be చాలా మంచిదండి. నేర్చుకోవాలని ఆసక్తి ఉందా? నేర్పించే ట్రైనింగ్ సెంటర్లు మీకు దగ్గరలోనే ఉన్నా
ఒకవేళ అక్కడకు వెళ్ళాలన్నా వేలకు వేలు డబ్బులు కట్టలేని పరిస్థితి. ఆసక్తి ఉన్న ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడకు వచ్చే వారికి ముందుగా స్కేటింగ్ అంటే ఏంటో తెలియజేసి దానికి అలవాటు పడేలా చేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా మెళుకువలు నేర్పిస్తూ వాళ్ళకు అవగాహన కల్పిస్తూ స్కేటింగ్ నేర్చుకునేలా చేస్తారు. ఇక్కడ స్కేటింగ్ నేర్చుకునే వాళ్ళకు కోచ్లు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. ఇక్కడ స్కేటింగ్ నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతోనూ గార్డియన్తోనూ తీసుకువెళ్తే సరిపోతుంది. ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి ఫీజు లేకుండా నేర్పిస్తారు. స్కేటింగ్ అనేది నార్త్ వైపు ఎక్కువగా ఉంటుందని, సౌత్లో కూడా స్కేటింగ్ అవగాహన కల్పించే అవసరం ఎంతైనా ఉందని కోచ్ తెలిపారు. వారి మెయిన్ మోటో అనేది తెలియజేస్తూ స్కేటింగ్ వల్ల బాడీ ఫిట్గా కూడా ఉంటుందని చెబుతున్నారు. సో క్యాంపెయిన్ అనేది పర్టికులర్ డేను, బట్ సిన్స్ 1 year వచ్చింది ఇక్కడ వచ్చి. నేను 1 year నుంచి నేను అందరికి చేస్తున్నాను. మా మోటో ఏంటంటే స్కేటింగ్ అనేది సౌత్ ఇండియాలో ఫేమస్ కాదు. సో నార్త్లో చూస్తే చాలామంది చూస్తారు. ఇంకెక్కువ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ అనేది చాలామంది ఉంటుంది. సో మా మెయిన్ మోటో అండ్ క్యాంపెయిన్ ఏంటంటే సౌత్లో దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయాలి, అవేర్నెస్ చేయాలి. ఇంకా స్కేటింగ్ చేయడం వల్ల ఫిట్నెస్ అనేది చాలా మంచిది. సో ఎంగేజ్లో మనం స్కేటింగ్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ బాడీ డెవలప్మెంట్ కానీ అండ్ మైండ్ అనేది చాలా షార్ప్ అవుతుంది. మా మోటో ఇదండి. అప్రాక్స్ 35 to 40 members వస్తున్నారండి. ఇంకో ప్రాబ్లం పర్ డే 35 to 40 members. 35 to 40 members వస్తున్నారు అంతే అండి. గుడ్, పర్లేదండి. బేసిక్ చెప్పాలంటే స్కూల్ టైమింగ్ సెట్ కావట్లేదు. మెయిన్ కోసం అది మేము ఎన్నో గవర్నమెంట్ స్కూల్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అవేర్నెస్ పెంచడానికి చాలా ట్రై చేస్తున్నాం. వాళ్ళు కూడా కొంచెం ముందుకు వస్తారు. నెగిటివిటీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది స్కేటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల స్టడీస్ అనేది కొంచెం నెగ్లెక్ట్ చేస్తారంటుంది. మార్నింగ్ ఒక 1 hour వేసి ఏం నెగ్లెక్ట్ అవుతుంది దగ్గర నేను టోటల్ రాంగ్ అని చెప్తాను. నేను ఒక పర్సన్ డెవలప్ కావాలి, మైండ్ డెవలప్ కావాలి ఇవన్నీ అంటే స్పోర్ట్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇంకోటి ఏంటంటే స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెరగాలి, మైండ్ అనేది షార్ప్ చేయాలనుకోండి. స్కేటింగ్ కూడా ఒకటి అంట. స్కేటింగ్ అని కాదు, స్పోర్ట్స్ అనేది మ్యాండేటరీ. It is very nice, amma. Very encouraging also. బాగుంది. అంటే ఎన్ని రోజుల నుండి మీరు వీళ్ళని ఇలా కోచింగ్ పంపిస్తున్నారు? చాలా రోజుల నుంచి చూస్తున్నామ్మా నేను. చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్లో కూడా పిల్లలు చురుకుగా ఉన్నారు. సంవత్సరంగా స్కేటింగ్ నేర్చుకున్నామని ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు చెబుతున్నారు. ఎన్ని రోజుల నుండి స్కేట్ నేర్చుకుంటున్నాను? 1 year. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇంట్లో ఎవరైనా తిడుతుంటారా? ఆయన దగ్గర నేర్చుకోవడానికి వస్తున్నావు. కోచ్ ఎలా నేర్పిస్తుంటారు? మంచి నేర్పిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది నీకు అవి చేస్తున్నప్పుడు కానీ, స్కేటింగ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎర్లీ మార్నింగ్ లేచి చికాకు అనిపిస్తుంది లేకపోతే హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నీ పేరు? వైష్ణవి. ఎన్ని రోజుల నుండి నేర్చుకుంటున్నావు? 1 year. ఎట్లా అనిపిస్తుంది స్కేట్? హ్యాపీ. స్టడీస్ ఎట్లున్నాయి నీవి? హ్యాపీ. హ్యాపీ? వెరీ బెటర్. వెరీ బెటర్. సో ఏ టైంకి లేస్తారు మీరు? ఎప్పుడు స్కేట్ నేర్చుకోవడానికి వస్తారు? 5 o'clock. ఎర్లీ మార్నింగ్ 5 o'clock. ఎంతసేపు వరకు నేర్చుకుంటూ ఉంటారు? 7. 7 వరకు నేర్చుకుంటూ ఉంటారు. 2 hours.